నమస్కారం. ఈరోజు మనం చాలా తరచుగా వినే ఒక మాట గురించి, దాని వెనక ఉన్న లోతైన అర్థం గురించి తెలుసుకోబోతున్నాం. చాలా సింపుల్గా అనిపించే ఆ ఒక్క మాట మన ఆలోచనల్ని ఎలా మార్చేయగలదో చూద్దాం రండి. మనందరికీ ఈ మాట బాగా తెలిసే ఉంటుంది కదా, కానీ ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే ఆ మాటల్లో ఎంత శక్తి ఉందో, ఎంత బరువుందో మనకర్థమవుతుంది. సరే, ముందుగా మనం దీని పైపైన కనిపించే అర్థం గురించి మాట్లాడుకుందాం. అంటే భౌతికంగా కంటిచూపు ఇవ్వడం అనే అద్భుతమైన సంఘటన గురించి. ఒక్కసారి ఊహించుకోండి, అంత చీకటిగా ఉన్న ప్రపంచం నుంచి ఒక్కసారిగా రంగులతో, వెలుగుతో నిండిన ప్రపంచంలోకి రావడం. అది ఎంత పెద్ద మార్పు కదా! జీవితమే పూర్తిగా మారిపోతుంది కదూ. చూడండి, చూపు లేనప్పుడు ప్రపంచమెలా ఉంటుందంటే అంత శబ్దాలు, స్పర్శలు, మనం దేన్నైనా తాకితేగానీ తెలీదు. ఒక రకమైన అనిశ్చితి. కాని చూపు వచ్చాక అబ్బో, రంగులు, మనుషుల ముఖాలు, దూరం, దగ్గర అన్నీ ఎంత స్పష్టంగా కనిపిస్తాయి. అంటే ఆ అనిశ్చితి అనే స్థితినుంచి స్పష్టతలోకి వచ్చినట్టే గదా. అది నిజంగా జీవితాన్నే మార్చేసే అనుభవం. ఓకే, ఇది భౌతికమైన విషయం. కాని ఈ కథ ఇక్కడితో ఆగిపోదు. దీని వెనుక ఇంకా చాలా లోతైన సందేశముంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇదిగో, ఇక్కడే మనకు అసలైన విషయం అర్థమవుతుంది. ఆ సందేశం ఏంటంటే, ఆయన చీకటిలోకి వెలుగును తెస్తాడు. ఈ మాట మనం ముందు చెప్పుకున్న వాక్యానికి ఒక కొత్త కోణాన్ని, ఒక లోతైన అర్థాన్ని ఇస్తుందన్నమాట. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే, ఈ వెలుగు, చీకటి ఇవి కేవలం మనం కళ్లతో చూసేవి కావు. ఇవి మన అనుభవాలకు, మన మనసులోని స్థితులకు వాడిన శక్తివంతమైన ప్రతీకలు. అంటే చీకటి అంటే ఏంటి? జీవితంలో ఏం చేయాలో తెలియని గందరగోళం, భయం, ముందుకి దారి కనపడని నిరాశ. మనలో చాలామందికి ఇలాంటి అనుభవాలుంటాయి. మరి వెలుగు అంటే అన్నీ స్పష్టంగా కనిపించడం, ఒక ఆశ పుట్టడం, మన జీవితానికి ఒక లక్ష్యం దొరకడం, ఆ దారిలో నడవగలుగుతున్నాం అనే నమ్మకం కలగడం అన్నమాట. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన విషయం ఇదే. గుడ్డివారికి భౌతికంగా చూపి ఇవ్వడమనేది కేవలం ఒక అద్భుతం కాదు, అది ఒక గొప్ప మార్పుకు సంకేతం. మన జీవితాల్లోనే ఆధ్యాత్మిక చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును నింపడానికి అది ఒక రూపకమన్నమాట. సరే, ఇప్పటివరకు మనం భౌతికమైన చూపు గురించి, ఆధ్యాత్మికమైన వెలుగు గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ రెండిటినీ కలిపి మనం నేర్చుకోవాల్సిన అసలైన పాఠమేంటో చూద్దాం. విషయం చాలా స్పష్టంగా ఉంది. మన కంటి చూపు మన బయటి ప్రపంచాన్ని ఎలా పూర్తిగా మార్చేస్తుందో, అలాగే మన జీవితంలోకి ఆధ్యాత్మిక వెలుగు వచ్చినప్పుడు, అంటే ఒక నమ్మకం, ఒక ఆశ, ఒక స్పష్టత వచ్చినప్పుడు మన లోపలి ప్రపంచం కూడా పూర్తిగా మారిపోతుంది. మన జీవితానికి ఒక కొత్త అర్థం వస్తుంది. మరి ఈ విశ్లేషణను మనం ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. జీవితంలో మనకు ఎదురయ్యే గందరగోళంలో, ఆ చీకటి సమయాల్లో మనకు కావాల్సిన ఆ వెలుగును, ఆ స్పష్టతను మనం ఎక్కడ వెతుక్కోవాలి, ఎలా కనుక్కోగలం? ఒక్కసారి ఆలోచించండి.